హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు నేను యూట్యూబ్లోకి ఎలా వచ్చాను, అసలు యూట్యూబ్ ఏంటి అనేది అయితే చెప్తాను ఈరోజు. నాకైతే అసలు యూట్యూబ్ గురించి అయితే అసలు ఏం తెలియదు. మా చుట్టాలలో ఒకరికి ఛానల్ ఉండే యూట్యూబ్లో. అయితే వాళ్ళ చూసినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ వీడియోలు పిల్లలు వాళ్ళు ఒగ్గు కథలు చెప్తుండే వాళ్ళ వీడియోస్ చూశాను. తర్వాత మనం కూడా పెడతాం ఛానల్ అనేస్తే మేమైతే ఛానల్ అయితే పెట్టినాం. కానీ అది ఇక ఎప్పుడు పిల్లల వీడియోస్ అవి ఇవి చేస్తుండే, అంతగా ఇప్పుడు చేసినంత వీడియోస్ అప్పుడు చేయకపోతుండే, నార్మల్గా చేసి పెడుతుండే. ఇక మనకి సబ్స్క్రైబర్ లేరు కదా, అప్పుడు మేము ఏం చేశారంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్ కావాలని చెప్పేసి అయితే 100 అయితేనే ఈచ్ అందరికి అయితే అని చెప్పేసి అయితే మా ఇంట్లో మా చుట్టాలు వాళ్ళతో వీళ్ళతో అయితే సబ్స్క్రైబ్ చేయించుకున్నాను. 100 అయితే వెళ్ళాయి. తర్వాత మా అక్క కొడుకు పెళ్ళయింది. అప్పుడు యూట్యూబ్లో మా అక్క కొడుకు పెళ్ళప్పుడు వీడియో తీసి ఒక వీడియో పెట్టా. 1K వ్యూస్ వచ్చినాయి. అసలు 1K వ్యూస్ వచ్చినంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు 1K వ్యూస్ అనేసి అనిపించింది. తర్వాత నేనేం చేశానంటే ఇక కంటిన్యూగా పెళ్లి కూతురు వీడియో, పెళ్ళి అయ్యేటప్పుడు వీడియో, ఆ వీడియో పెట్టాను. అప్పుడు 100 సబ్స్క్రైబర్లు ఉండే నాకు. ఆ తర్వాత ఆ పెళ్లి వీడియో తర్వాత నాకు 5-6,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాకు వాచింగ్ టైం అప్పుడు కంప్లీట్ అవుతుంది, దాన్ని మనము వాచింగ్ కంప్లీట్ అయినాక మౌంటైజర్ చేయించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు తెలియదు, అప్పుడు తెలియక నేనేం చేసుకోకుండా అది అట్లనే వదిలేసిన. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ చేసి వదిలేయకూడదు, అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఆ వాచింగ్ అంతా నేను వదిలేసినప్పుడు మళ్ళీ అవి వెళ్ళిపోయినాయి వాచింగ్ అవర్స్. సరే ఇంకా నేను పట్టించుకోవాలి, నాకు తెలియదు అసలు మెయిన్. అయితే తర్వాత మళ్ళీ అయితే నేను వేరే వాళ్ళ లైవ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, నా ఛానల్ చెక్ చేశారు వాళ్ళు. అయితే నీకు 6,000 సబ్స్క్రైబర్ వరకు ఉన్నారు కదా, నువ్వు లైవ్ ఎందుకు చేయకూడదు సిస్టర్, చేయండి సిస్టర్ అనేసి అయితే అన్నప్పుడు నేను సరే అని చెప్పేసి అప్పుడు లైవ్ స్టార్ట్ చేశాను. చేసినప్పుడు నాకు తెలియలేదు పబ్లిక్లో పెట్టాలా, అట్లా సెట్టింగ్ అయితే నాకు తెలియదు. అప్పుడు మా వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్సే వచ్చి, మా ఫ్రెండ్ అట్లా వచ్చి మీ ముగ్గురమే చాట్ చేసుకున్నాము. అలా అది కూడా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఎవరు రావట్లే కదా వదిలేసి అని చెప్పేసి ఇంకా ఆ 10 నిమిషాలే మాట్లాడేసుకున్నాం. తర్వాత అట్లా ఒక 2-3 డేస్ చేసిన లైవ్. తర్వాత మళ్ళీ చేయలేదు. ఇంకా నాకు ఇంకా అదే ఎవరు రావట్లేదు కదా అనేసి నాకేదో అనిపించింది ఇంకా. అయితే తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ సండే రోజు ఆ రోజు ఒకసారి చూద్దాం లైవ్ ఆన్ చేసి అని చెప్పేసి అయితే లైవ్ అయితే ఆన్ చేసిన, సెట్టింగ్ కూడా తెలుసుకొని ఆన్ చేసిన. అప్పుడు బాగానే వచ్చారు. సండే ఆ రోజు జనాలు కూడా బాగా వచ్చారు. అందరూ కూడా హాయ్ హాయ్ అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఆ రోజు ఇలాగే వస్తూ ఉంటారు కదా, ఇంకా లైవ్ చేసేద్దాం అయితే ఇంకా స్టార్ట్ చేసా. ఆ రోజు నుంచి లైవ్ అయితే స్టార్ట్ చేసిన గైస్. తర్వాత నాకైతే ఆ లైవ్లోనైతే నాకు ఫస్ట్ టైం లైవ్లోనైతే నాకు తేజ పరిచయం అయ్యాడు. తేజ తమ్ముడు తేజ, మన రాకేష్ అన్న, మన వెంకట్ గారు, ఓజీ, వీళ్ళందరూ, సుధీర్ తమ్ముడు, ఇంకా అమ్ము, కల్పన సిస్, వీళ్ళందరూ అయితే పరిచయం అయితే అయ్యారు. ఇప్పటి వరకు కూడా నా లైవ్కి అయితే వస్తూనే ఉన్నారు. అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పటివరకు అయితే లైవ్లో అందరం బాగానే ఉన్నాం. లైవ్ అయితే బాగానే నడుస్తుంది గాయస్. ఇది నా యూట్యూబ్ జర్నీ. లైవ్ స్టార్ట్ అయ్యాక కూడా ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ లైవ్కి నేను వెళ్ళడం, వాళ్ళ నా లైవ్కి రావడం, సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పటికి కూడా నా యూట్యూబ్ ఏమైనా అవసరం ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ కావాలన్నా కానీ నాకు అన్నీ తేజ, సుధీర్ వీళ్ళు అయితే చూసుకుంటూ ఉంటారు. ప్రేమ్ గారు వీళ్ళందరూ అయితే లైవ్లో అయితే వస్తూనే ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందరూ ఇలాగే రావాలి, అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి గైస్. ఇంకా తొందరలోనైతే యూట్యూబ్ పిన్ కూడా అప్లై చేశాను. ఆ పిన్ వచ్చాక కూడా నేనైతే వీడియో చేశాను గైస్. అందరూ ఇలాగే సపోర్ట్గా ఉండాలి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్.